అత్తగారితో కాపురం ఉంటూ కష్టాలు, నిందలు, బాధలు పడటం ఒక ఎత్తు. కానీ సెపరేట్‌గా వచ్చేసినా సరే, ఇంకా అదే కష్టాలు, అవే నిందలు, అవే అవమానాలు పడటం మాత్రం వేరే లెవెల్. అది పీక్ లెవెల్ అనమాట. వేరుగా ఉంటున్నా సరే మన ఇంట్లో గుట్టు తీసుకొనెళ్ళి అత్తగారికి ఎవరబ్బా చేరేస్తున్నారు అంటే ఇంకెవరు? మన ఇంటోలే. అదే హస్బెండ్సే. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇక్కడ జరిగింది అంటే ఇక్కడ చీమ చిటిక్కుమన్నా సరే వెళ్ళి అమ్మకి ఊదేస్తారనమాట. అప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? ఇంటిలోని ఒక మూల పడున్న సోఫాలోని కాలు మీద కాలేసుకొని కూర్చొని రాజమాతలాగా ఇలాగా చీర కొంగేసుకొని, రేయ్ నువ్వు అలా చేయరా, ఇలా సాధించరా, ఇలా చంద్రా, ఇలా గండ్రా, అలా గండ్రా అని లేనిపోని చెత్త సజెషన్స్ అన్నీ ఇచ్చి పంపిస్తుంది. పాపం ఈ అమాయక మొగుడు ఏం చేస్తాడు? ఆవిడ ఇచ్చిన ట్రైనింగ్ అంతా తెచ్చి ఇంట్లోని భార్యల మీద చూపిస్తూ వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. పోనీ అత్తగారు ఏమైనా సైలెంట్గా ఉంటారా? సర్లే నా కొడుకు ఏదో కష్టం చెప్పాడు నేను విన్నాను అంతవరకు అని చెప్పి సైలెంట్గా ఉంటుందా? లేదు. వాళ్ళ సిబ్లింగ్స్కి అంటే మీ హస్బెండ్ వాళ్ళ తోబుట్టువులకి చేరేస్తుంది అనమాట ఈ సందేశాన్ని. దట్టు కొంచెం కారం పొళ్ళు బాగా దట్టించి చెప్తుంది అనమాట. సో వాళ్ళు ఏమైనా సైలెంట్గా ఉంటారా? వాళ్ళు ఇంకొకరికి చేరేసుకుంటా వెళ్తారు. ఇప్పుడు ఇంట్లో గుట్టు ఎవరు బయటెట్టారు? ఇంట్లో గుట్టు బయటెట్టకూడదు అనేసి కోడళ్ళకి చెప్తారు, కానీ కొడుకులు చెప్పడం మర్చిపోతారు. అది తల్లైనా సరే చెప్పకూడదు. ఇప్పుడు ఇంత స్టోరీ జరిగింది, మహా అయితే ఆ అమ్మాయిని చెడ్డది అని ముద్రేస్తారు. కానీ ఇక్కడ ఉన్న హస్బెండ్కి ఏం ముద్రేస్తారు? చేతగానోడు, వాళ్ళ ఇంట్లో పనులు వాడు చూసుకోలేకపోతున్నాడు, ఇటువంటి ముద్రలే వేస్తారు. సో బీ కేర్ఫుల్. మీ ఇంట్లో విషయాలు మీ ఇంటి వరకే, 4 గోడల మధ్య వరకే ఆగిపోవాలి. రోడ్ ఎక్కి అందరికీ చాటింపు వేసుకుంటాను, అందరికీ చెప్పుకుంటానంటే పోయేది మీ పరువే. బాయ్.